ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం శాబరీ మంత్రాలు తెలుసుకుంటున్నాం. దాంట్లో చాలామంది ఛందస్సు ఉండదు, ఇవన్నీ ఉండవు కదా గురువు గారు, పనిచేస్తాయని అడుగుతున్నారు. శాబరీ మంత్రాలకి ఋషి కానీ ఛందస్సు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇవి ప్రకృతికి సంబంధించిన మంత్రాలు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కోట్ల రూపాయల డబ్బు సంపాదించాలి, కోట్ల డబ్బు నేను పొందాలనుకునే వారికి ఒక చిన్న శాబరీ మంత్రం చెప్తాను. ఇది ఒక పాటలాగా ఉంటుంది, మంత్రంలా అనిపించదు మీకు. దీని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇది చాలా అద్భుతమైన శక్తి ఇస్తుంది. ఈ సాధన చేయడానికి ఏ రోజునైనా సరే ఉదయం స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి ప్రారంభించాలి. మీ కోరికను బట్టి 21 రోజులు కానీ 41 రోజులు కానీ ఈ మంత్రాన్ని జపించాలి అని మీరు సంకల్పించుకోవాలి. ఈ మంత్రాన్ని ఒక దేవుడు, ఒక దేవత, ఒక సాధువు, ఒక ఋషి ఇలా ఎవరు ఈ మంత్రానికి ఉండరు. ఇది ప్రకృతికి సంబంధించిన, బ్రహ్మాండానికి సంబంధించిన మంత్రం. ఈ మంత్రం కూడా విశ్వానికి ఉన్న శక్తి మనకి ఇస్తుంది. ఈ మంత్రాన్ని సిద్ధి సాధన అంటే మామూలుగా ఏంటంటే దీన్ని సిద్ధించుకోవడం కోసం ఇన్ని రోజులు ఇంత టైం చేయాలని ఏమీ లేదు. మంత్ర సాధన కోసం 21 రోజులు కానీ 41 రోజుల పాటు జపించడమే దీనికి ఉన్న మంత్రానికి ఉన్న శక్తి. అంటే ఆ జపిస్తే చాలా శక్తి వస్తుంది. ఇది ప్రకృతి నుండి, విశ్వం నుండి మనకి సంపదని ఇస్తుంది. అంటే ఇక్కడ మనం అందరం ఏమనుకుంటాం, డబ్బులు ఇవ్వడానికి లక్ష్మీదేవి అనుకుంటాం. అలాగే ప్రకృతి మాతే డబ్బు సంపదని ఆకర్షించే శక్తి మనకి ఇస్తుంది. ఈ మంత్రం జపిస్తున్నప్పుడు మీరు లెక్కింపు విషయంలో కానీ, అంటే జపమాల కానీ, కూర్చుని చాప కానీ, ఇలా ఏదైనా దిక్కు కానీ ఇలాంటి నియమాలంటూ ఏమీ లేవు. ఈ మంత్రానికి చాలా తేలికనమాట. ఈ మంత్రం ఓం నమో ఆదేశ్ గురుకా సోనేకా దలియా చాందీకా దాల్ మేరీ ఆంగన్ బరసే మాలా హీ మాల్ గురుకి భక్తి మేరే శక్తి పుర్ మంత్ర ఈశ్వర వాచ. ఇది మీరు సింపుల్ అనమాట. ఓం నమో ఆదేశ్ గురుకా సోనేకా దలియా చాందీకా తాల్ మేరా ఆంగన్ బరసే మాలామాల్ మాలా హీ మాల్ గురుకా భక్తి మేరా శక్తి పుర్ మంత్ర ఈశ్వర వాచ. డబ్బు సంపద ఆకర్షించడానికి ఈ శాబరీ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ విధంగా చదవండి. ఖచ్చితంగా మీరు అఖండ కోటీశ్వరులు అవ్వడానికి ప్రకృతి మీకు సహాయం చేస్తుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.